వాసు, అన్నం తినకపోతే ఎలా నాన్నా? నా మీద కోపంతో అన్నం మానేస్తే ఎలా? నీకిష్టమని పప్పుచారు చేశాను, తిన్నాన్నా. అమ్మ మీద కోప్పడు కానీ అన్నం మీద కోప్పడుకు నాన్నా. నేను ఈ ఇంటికి మీ నాన్నకు భార్యగా రాలేదు, నీకు అమ్మగా వచ్చాను. నీకోసం వచ్చాను. నీకిష్టం లేకపోతే చెప్పు, దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వు నాతో మాట్లాడకపోయినా, అన్నం తినకపోయినా నేను భరించలేను నాన్న, భరించలేను. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, ఇంకెవరూ వద్దు. అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా, నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే, 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. పిన్ని, ఈయనే మా మాస్టరు. ఏంటి, మా వాసుని తల్లి లేనివాడని, భయం భక్తి లేనివాడని అన్నారట? అవును, పాఠం సరిగ్గా వినకపోతే అరిచాను. ఇప్పుడేంటి, గొడవకొచ్చారా? నా గురించి మీకు తెలియదు. నేను ఎంత మంచివాణ్ణో అంత చెడ్డవాణ్ణి. నేను గొడవ పడ్డానికి రాలేదు. ఈ కత్తితో నిన్ను నరుకుదామనొచ్చాను. హా? నిన్ను నరకడానికి నిమిషం పట్టదు, కానీ నిన్ను చంపితే నా కొడుక్కి నేను దూరం అయిపోతాను అని ఆలోచిస్తున్నాను. పాఠం చెప్పడమే నీ పని. నా కొడుకు వింటున్నాడా లేదా అనేది నీకనవసరం. అర్థమైందా? ఇంకొకసారి నా కొడుకు నీ గురించి చెప్పకుండా చూసుకో. జాగ్రత్త. మరి నిన్నెవరైనా ఏదైనా అంటే ఊరుకుంటానా? నువ్వే వచ్చి చిట్టి గుండె గుచ్చి నాను అణువణువు చేశావేలా, అసలేమైంది కొంచెం మతిపోయింది, నువ్వు కలిసాకే మొదలైంది కొత్త పిచ్చి. నేను దొంగరు వచ్చి నువ్వంటే చాలా ఇష్టం. నేనెందుకయ్యానేలా,
వెన్నెలా ఒక్కదానివి అలా నుంచి నవ్వుతున్నావేంటే? వచ్చి పడుకో. అయ్యో నానమ్మా, పడుకున్నంత మాత్రాన నిద్ర వస్తుందా ఏంటి? అది నిజమే. స్నానానికి వెళ్తావు, స్నానం చేయకుండా ఆలోచిస్తూ ఉంటావు. టీవీ పెడతావు, దాన్ని చూడకుండా ఎటో చూస్తావు. కంచంలో అన్నం పెట్టుకుని నేల మీద కలుపుతూ ఉంటావు. నువ్వేం చేస్తున్నావో ఆ రాముడికే తెలియాలి. వాసుబావా, నేను నిన్నే తలుచుకుంటూ ఉంటానని నానమ్మకి ఇంకా అర్థం కాలేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే కనపడతావు. నన్నేం చేయమంటావు బావా? ఏంటి వెనెలా, నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను? మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఈ ప్రపంచంలో మనిద్దరమే అన్నట్టుందాం. ఆ విషయం నాకు తెలుసు బావా, కానీ మిగతా వాళ్ళకి అర్థం కావడం లేదే. ఈ ప్రపంచానికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. నాకు నువ్వు, నీకు నేను. క్షేమం, అంతా క్షేమం. కరెక్ట్ గా చెప్పా బావా. ఇప్పుడు నా వాసు బావా అనిపించుకున్నావు. అమ్మా, అది ఈ షర్టు నేను అమ్మా వద్దమ్మా, కొట్టదమ్మా, వద్దమ్మా. అమ్మా అమ్మా, నిన్ను వెన్నెల అర్ధరాత్రి ఏం చేస్తున్నావో తెలుస్తుందా? బుద్ధుందా? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నువ్వు చేసిన పనికి ఊరంతా మనల్ని ఎగతాళి చేసి మాట్లాడుకుంటున్నారే. నాకొచ్చే కోపానికి ఆ వాసుగాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికితే గాని నా కోపం చల్లారదు. నానా, వాసును చంపితే ఆ ఆస్తి కూడా మనకు దక్కదు. ఆస్తి దక్కకపోయినా పర్వాలేదు, పరువు నిలబడుతుంది. ఏంటమ్మా, ఒక ఫోన్ చేస్తే మేమందరం అక్కడ కూర్చుండేవాళ్ళం కదా. తాతయ్య తాతయ్య, అత్తయ్య వస్తుంది. ఏ అత్తయ్య? అదే రాజేశ్వరి అత్తయ్య. ఏంటే భయపడి చేస్తావు? కూర్చో. నా కొడుకు వాసు అల్లుడుగా వచ్చే ఇల్లు ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. పర్లేదు, బానే ఉంది. ఇంటికి శత్రువే వచ్చినా మాట్లాడి మర్యాదలు చేయడం మన సంప్రదాయం. అలాంటిది తాంబూలాలు మార్చుకుందామనొచ్చిన నాతోనే మాట్లాడకుండా మూతి ముడిచి కూర్చున్నావు. చెప్పు, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం, ఎక్కడ పెట్టుకుందాం? మా స్థాయికి సరిపోయేలా పెళ్లి చేసే యోగ్యత మీకుందా? లేక ఏ గుళ్ళోనో పెళ్లి చేసి ఎవరింట్లో వాళ్ళు భోజనాలు చెయ్యమని చెప్తారా? రాజేశ్వరి, డబ్బుందన్న మదంతో మాట్లాడకు. ఆచి తూచి పద్ధతిగా మాట్లాడు. పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అంత పద్ధతి తెలిసిన దానివి నా గురించి, పెళ్లి గురించి వాసుతో ఎలా మాట్లాడావు? నీకు నిజంగా ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నాతో మాట్లాడాల్సింది.
అది చేత కాక దొడ్డిదారిలో నీ మనవరాల్ని నా ఇంటి కోడలిగా పంపించాలని చూస్తావా? సిగ్గుగా లేదు? ఏంటి శాంతమ్మ, సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నావు? ఏంటి సమాధానం చెప్పేది? నీ బండారం బయటపడిన రోజున ఆ వాసునే చెప్తాడు నీకు సరైన సమాధానం. నిన్న నీ భార్య నా గురించి వాసుకి చెప్పిందిగా? ఏం జరిగిందో నీకు చెప్పలేదా? ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా వాడు వినడు. నేను చెప్పిందే వింటాడు. వాడికేదో 4 మాయమాటలు చెప్పి పెళ్లి చేసి తేరగా ఆస్తిని అనుభవిద్దామని చూసారా? నీకు తెలిసినంత మాయలు మంత్రాలు మాకు తెలియవులే. ఆస్తిని అనుభవించాలన్న కోరిక నీకు ఉంది. అందుకే గోతికాడ నక్కల ఎదురు చూస్తున్నావు. మరి నా గురించి అన్నీ తెలిసి సంబంధం ఎలా కలుపుకోవాలనుకున్నారు సింహాచలం? మీ పతనం కోసమే మేం బతుకుతున్నాం. అలాంటిది మీ ఇంటికి మా పిల్లని ఎలా పంపిస్తాం? ఒకవేళ అదే జరిగితే దాని తాలి తెంపి ఇంట్లో కూర్చోబెడతాను. వయస్సు అయిపోయింది. ఓ మూల కూర్చొని రామకృష్ణ అనుకోకుండా అది చేస్తాను ఇది చేస్తానంటే ఇక్కడెవ్వరూ గాజులు తొడుకుని కూర్చోలేదు. ఏంటి రోయ్, పిల్లి కూడా గాండ్రెత్తందే? రాజేశ్వరి, ఇక నువ్వో నేనో తేల్చుకుందాం. తిరిగి నేను శపథం చేస్తే నీకు నాకు తేడా ఉండదు. రే జయరాం, పదరా వెళదాం. రేయ్, మీరు నిజంగా నా రక్తం పంచుకొని పుట్టుంటే వాళ్ళని వదలకండి. ఏం చేసైనా సరే ఆ వాసుగాడి పెళ్ళి ఆపాలి. అప్పుడే మన ప్రతీకారం కొంతైనా తీరుతుంది. నేనెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నానో అలాంటి ఒక్క అమ్మాయి ఫోటో కూడా ఇందులో లేదు. నేను నీకు చాలాసార్లు చెప్పాను, వాసుని పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుండాల్సిన మోహిని అర్ధాంతరంగా వాసుని విడిచి వెళ్ళిపోయింది. వాసు ఇప్పటికీ ఆ బాధలో నుంచి తేరుకోలేదు. వాణ్ణి చూసినప్పుడల్లా నా మనసు చివుక్కుమంటోంది. అందుకే తనకి భార్యగా వచ్చే అమ్మాయి వాడిని, వాడి మనసుని అర్థం చేసుకుని బాగా చూసుకునే అమ్మాయి కావాలి అని. వాడి మొహంలో నేను మళ్ళీ నవ్వు చూడాలి. నేను ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయి మెళ్ళో మారు మాట్లాడకుండా తాళి కడతాడు. అంత బాధ్యత నా మీద పెట్టాడు. అందుకే నేనింతగా ఆలోచిస్తున్నాను. అందం, ఆస్తి ఉన్న అమ్మాయి కాదు, గుణం ఉన్న అమ్మాయి కావాలి. మీరు చూపించిన ఫోటోలో అలాంటి ఒక్క అమ్మాయి కూడా లేదు. అలాంటి అమ్మాయి ఎక్కడుందో, మా ఇంట్లోకి కోడలిగా ఎప్పుడు అడుగు పెడుతుందో ఏమో. అక్క, వాసు వస్తున్నాడు. నాకు అదే దిగులుగా ఉంది. ఈ దిగులుతో రాత్రిపూట నిద్ర కూడా పోవడం లేదు. నిద్ర మాత్రలు వేసుకున్నా కూడా నిద్ర రావడం లేదు. వాసు పెళ్లి జరిగితేనే కాని అక్కకి నిద్ర పట్టదు. వీరబాబు పెళ్లి కూతుళ్ల ఫోటోలు తెచ్చాడు. ఇందులో నాకెవ్వరూ నచ్చలేదు. ఒకవేళ నీకెవరైనా నచ్చుతారేమో ఒకసారి చూసి చెప్పు. పిన్ని, మీకు నచ్చిన అమ్మాయి నాకెలా నచ్చుతుంది? నా గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. పైగా
నాకు పెళ్లి చూపులంటే ఏదోలా ఉంది. వేరే దారి లేక చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఏ అమ్మాయిని చూపిస్తే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అది కాదు వాసు, నేను చూసిన అమ్మాయి నీకు నచ్చాలి కదా. నువ్వు ఖచ్చితంగా నాకు నచ్చే అమ్మాయినే చూస్తావు. వెళ్ళొస్తాను పిన్ని. వస్తాను రా. అలాగే అన్నయ్య. ఈసారి మీకు నచ్చే సంబంధమే తీసుకొస్తానమ్మా. అవసరం వచ్చినప్పుడు నేనే కబురు చేస్తాను. వెళ్ళిరండి. అలాగేనమ్మా. ఏంటమ్మా నువ్వు రాను రాను నాకు మెంటలెక్కిస్తున్నావు. అన్నయ్య నువ్వు ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. నువ్వేమో వచ్చిన సంబంధాన్ని వద్దని చెప్పి వెనక్కి పంపించేస్తున్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థమే కావట్లేదమ్మా. నేను చేసేది నీకు అర్థమైతే నీకు నాకు తేడా ఉంటుందిరా. నేను తలుచుకుంటే సత్యహరిశ్చంద్రుడి చేత కూడా అబద్ధం చెప్పించగలను. అలాంటిది ఈ వాసు ఎంత? నేను ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయి మెళ్ళో తాళి కడతాను అని చెప్పాలి. అలా చెప్పడానికి ఇదంతా. అంటే అన్నయ్య నీ మాట కాదన్నాడని ఇప్పుడు తెలిసిందా? ఇన్నేళ్లలో ఎప్పుడు నీ మాట కాదన్నాడని? వెన్నెల ఈ ఇంటికొచ్చినప్పటినుంచి వాడి మనసు మారుతుందేమో, నా మాట కాదంటాడేమోనని చిన్న అనుమానం ఉండింది. ఇప్పుడు ఆ భయం లేదు. మరలాంటప్పుడు పెళ్లిళ్ల పేరైన ఎందుకు పంపించేశావు? అందులో నుండి ఏదో ఒక సంబంధాన్ని ఓకే చేయాల్సింది. ఎవత్తో ఒకదాన్ని తీసుకొచ్చి మనం ఆడమన్నట్టు ఆడి మనం చెప్పిన చోట సంతకం పెట్టమంటే ఎందుకు పెడుతుందిరా? అలా మనం చెప్పినట్టు చెయ్యడానికి ఒక అమ్మాయి రెడీగా ఉంది. అది ఎలాంటిదంటే వాసు మనసును మార్చే మాయలాడి. ఏయ్! బావా ఫిగర్ అదిరిపోయింది. చూస్తుంటే సినిమా హీరోయిన్ లా ఉంది బావా. అందం కంటే ఎక్కువ పొగరబోతులా ఉంది. తించో. ఏయ్, నీ లుక్ మార్చు. రేయ్, నీ కాన్సంట్రేషన్ డైవర్ట్ చేయి. ఏయ్, మా మీద అంతా బురద పోసి. ఏయ్, నేను మాట్లాడు అన్నప్పుడే నువ్వు మాట్లాడాలి. ఏంటి అంతా నీ ఇష్టమా? హే యూ, ఇష్టం ఇష్టమన్న పదమే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది ఎప్పుడు నా వెన్నంటే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ శ్వేత భయపడే రకం కాదు, భయపెట్టే రకం.